ఈ వీడియోలో మనం మైదా లేకుండా గోధుమ పిండితో పునుగుల తయారీ విధానం తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 లేదా 3, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు కొద్దిగా, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు, జీలకర్ర వేసుకొని కొద్దిగా నలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని దానికి మనం ఒక కప్పు కొద్దిగా చిక్కటి పుల్లటి పెరుగును వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకొని మిశ్రమాన్ని అంతా కలిసేటట్టు 5 నిమిషాల పాటు తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం 5 నిమిషాల తర్వాత నీళ్ళలో చేతిని అద్దుకొని చిన్న చిన్న పునుగుల్లాగా మీకు నచ్చితే బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం హీట్ ఆయిల్‌లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పునుగులు పల్లీ చట్నీతో, కొబ్బరి చట్నీతో మీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో యూజ్‌ఫుల్ అనుకుంటే